రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని ఆరాధన వల్ల భక్తుల కలిదోషాలు నివారణమవుతాయంటారు. సకల గ్రహ పీడల్ని నివారిస్తూ బుద్ధిని, ధైర్యాన్ని అనుగ్రహించే ఆంజనేయుడు ఈ దివ్య సన్నిధానంలో ప్రసన్నాంజనేయుడుగా కొలువుతీరి ఉన్నాడు. ఆ తేజోమయుడు దర్శనం చేసుకుందాం పదండి. సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్న మరో సన్నిధానం ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం. ఆంజనేయ స్వామి నిలువెత్తు నల్లరాతి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గదాధారి అయిన పవనసుతుడు రజతాభరణాలు, తోమాల, వడమాలలతో సౌందర్యాత్మకంగా శోభిల్లుతాడు. శ్రీ స్వామివారి వాలం మూర్తికి వెనుక వైపు పల్చిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి మంగళవారం అంజనానందనునికి తోమాల సేవను నిర్వహిస్తారు. హనుమ జయంతి వేడుకల్ని అత్యంత సంబరంగా జరిపిస్తారు. మూల విరాట్ సమక్షంలో వాయునందనుని ఉత్సవ విగ్రహం గోచరిస్తుంది. ఈ ఆలయానికి సమీపంలోనే నవగ్రహ మంటపం ఉంది. నవగ్రహాల మూర్తులకు కూడా ప్రత్యేక అలంకారాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఏ గ్రహమూర్తులందరికీ వారికి నిర్దేశించిన వర్ణపు దుస్తులు కట్టబెట్టడం ఇక్కడ మనం గమనించవచ్చు. గ్రహదోషాలున్నవారు ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకాలు, దానాదుల్ని జరిపించుకుంటారు. నవగ్రహ మంటపానికి చేరువలోనే అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. ఈ వృక్ష సమ్మేళనం క్రింద స్పష్టమైన ఆకృతులతో శిలలపై మల్చిన జంటనాగులు, నాగప్రతిమలు, విఘ్నేశ్వర ప్రతిమ నెలకొని ఉన్నాయి. శివ పరివారంతో పాటు ప్రసన్నాంజనేయ స్వామి ఒకే ప్రాంగణంలో నెలకొన్న పవిత్ర ధామం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సముదాయం. ఈ లోగిలిలోకి అడుగుపెట్టిన భక్తులందరూ అవ్యక్తమైన ఆధ్యాత్మికానుభూతికి గురవుతారు. పలు దైవాల్ని ఏకకాలంలో సందర్శించుకుని అంతులేని మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొన్న సకల దేవతల సమస్త శుభాశీస్సులు మనందరి స్వంతం కావాలని సభక్తికంగా ప్రార్థిద్దాం. దైవారాధనం, దేవాలయ సందర్శనం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక అనురక్తే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. యాంత్రిక జీవన సమరంలో కొట్టుమిట్టాడుతున్న వారికి దేవాలయాలు అద్భుతమైన మానసికోల్లాసాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోని విశిష్ట దైవ సన్నిధానం వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. ఈ ఆలయ లోగిలిలో వేంచేసి ఉన్న సమస్త దైవాల అనుగ్రహం మనందరిపై నిరంతరం వెల్లి విరియాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.